ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ప్రతి విషయంలో దేవునికి అప్పచెప్పి చూడండి, దేవుడికి గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు వాగ్దానం 103వ కీర్తన 19వ వచనము. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. సృష్టిలోని ప్రతిదీ ఆయన రాజ్య పరిపాలన కింద ఉంది. మనం చూస్తున్న నీరు, నిప్పు, గాలి, ప్రతి ఒక్క పంచభూతాలు కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి. పంచభూతాలను దేవుళ్ళు చేస్తున్నారు, కానీ ప్రతి ఒక్క నీరు, నిప్పు, గాలి, ప్రతి ఒక్కటి కూడా ఆయన చేతిలో ఉంది. అంతేకాదండి, నీ సమస్య కూడా ఆయన చేతిలో ఉంది. ఇంకో మాట చెప్పిన, సాతాను కూడా ఆయన చెప్పినట్టు వినాల్సిందే. సో సమస్తాన్ని ఆయన చేతిలో పెట్టిన దేవుడు నీ సమస్య ఎంత? ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ తరపున దేవాది దేవుడు పనిచేయబోచున్నాడు. అంతేకాదు, ఆయన ప్రతిదీ పరిపాలిస్తున్నాడు. కాబట్టి దేనికంటే దానికి ఆజ్ఞ ఇవ్వచ్చు. ఆజ్ఞ జారీ చేసిన వెంటనే ఆకాశము, భూమిలో ఉన్న సమస్తము దేవుని యొక్క మాటకు లోబడుచుంది. మనము ఆ సప్త సముద్రాలు చూస్తూ ఉంటున్నాం, ఆ గాలిని చూస్తూ ఉంటున్నాం. పైనుండి అగ్నిని కురిపించే మన దేవుడు మనకుండగా మనకిక భయం ఎందుకు? యుద్ధాలను ఆపే దేవుడు మన దేవుడు, యుద్ధాలను జరిగించేవాడు కూడా ఆయనే. కాబట్టి సమస్త పరిపాలన ఆయన చేతిలో ఉంది. సమస్త విధములైన అధికారం కూడా ఆయన చేతిలో ఉంది. నీపై అధికారులు కూడా ఆయన చేతిలో ఉన్నారని మీరు నమ్మినట్లయితే ఏ సమస్యకు భయపడరు. నిజమే అండి. మరి నరుని యొక్క ఆయుష్ గాలి వంటిది. గాలి వీచగా మరి పొట్టు ఎలాగైతే ఎగిరిపోతుంది, అలాగా మన ఆయుష్ ఉంటుంది. అయినా దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున మనం ఇంకా జీవిస్తున్నాము. దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున మనం దీవించబడతా ఉంటున్నాము. ఆయన సెలవు లేకుండా గుక్కెడు మంచినీళ్ళు కూడా మనం త్రాగలేము. చిన్న ఒక్క ముద్ద అన్నం కూడా మనం మింగలేము. ప్రతిదీ కూడా ఆయన చూసుకుంటాడు. నీవు ఎప్పుడైతే దేవుని చేతిలో అంత గొప్ప శక్తి ఉంది, అంత గొప్ప కార్యం, అంత గొప్ప అధికారం ఉందని నువ్వు అనుకున్నట్లయితే ఖచ్చితంగా నీ విషయంలో దేవుడు ఆజానుభావుడిగా ఉండడం మాత్రమే కాదు, రాజాధికారం కలిగిన వాడు. నీ విషయంలో ఆయన శాసించగల సమర్థుడు. నీ విషయంలో దేవాది దేవుడు గొప్ప కార్యాలను కూడా అనుమతించగలుగుతాడు. ఈరోజు నీవు ఆయన అనుమతి కొరకు నువ్వు ప్రాధేయపడినట్లయితే ఆయన నీకు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరి గురించి భయపడుతున్నావు? దేని గురించి దిగులు పడుతూ ఉంటున్నావు? అయ్యో, ఈ కాలం మారిపోతుందా? ఈ సమయము ఎందుకు ఇలాగ వచ్చింది? ఈ చెడ్డ కాలము, ఈ దురదృష్టం నన్నెందుకు చుట్టుకుంది? నువ్వు బాధపడుతున్నావా? రాతలను మార్చే దేవుడు మనకున్నాడండి. మన చేతుల్లో రాతలు లేవు, కానీ ఆయన చేతుల్లో మన రాత ఉంది. నువ్వు నమ్మినట్లయితే నీ భవిష్యత్తు చాలా ఉన్నతంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నేను పాపం చేశాను, దేవునికి నేను దూరంగా ఉన్నాను, ఇప్పుడు నా దేవుడు నా కొరకు పనిచేస్తాడా? నా దేవుడు నా కొరకు శాసించగలుగుతాడా? మరి నేను ఆయనకు విరోధంగా ఎన్నో పాపాలు చేశాను అని నువ్వు అనుకుంటున్నావు కదా. అయితే ఈరోజు నువ్వు ఒక చిన్న ప్రార్థన చేసి, ప్రభా నీకు విరుద్ధంగా నేను ఎన్నో పాపాలు చేశాను, నీకు శత్రువుగా నేనున్నాను, ఇప్పుడు నీవే సమస్తానికి రాజపరిపాలన చేసే గొప్ప ఘనుడుగా ఉన్నావు, ఇప్పుడు నేను నీ చేతిలో ఉన్నాను, నేను నాశనం అయిపోతానేమో అని నువ్వు అనుకోక, దేవా నా తండ్రి నేను తప్పు చేశాను, ఇక మీద నుంచి అయినా నేను సరిగ్గా జీవిస్తాను, నేను నీ యొక్క భయభక్తులు కలిగి నేను జీవిస్తాను అని నువ్వు అన్నట్లయితే దేవాది దేవుడు నీ కోరికని ఇప్పుడే ఈ క్షణమే సిద్ధింపచేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఎవరు ఆయన అనుగ్రహం కొరకు, ఆయన యొక్క కృప కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారి కొరకు ఆయన చూస్తూ ఉంటున్నారు. వారిని బలపరచడానికి, వారి తరపున వాదించడానికి, వారి తరపున పనిచేయడానికి దేవుడు చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి నీవు ఎటువంటి సమస్య వచ్చినా దేవుని చేతిలో అధికారం ఉందని, సమస్తం ఆయన చేతి కింద ఉన్నాయని, మనం చూసే గాలి, వాన, నిప్పు మాత్రమే కాదు, మనుషులు, అలాగే ఈ యొక్క భూమి, ఈ యొక్క ఆకాశము కూడా ఆయన చేతిలో ఉందని నమ్మినట్లయితే, అంతేకాదండి దురాత్మ శక్తులు, దేవదూతలు కూడా ఆయన చెప్పినట్టు వింటాయని నేను నమ్మినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, ఆకాశమందు నీ సింహాసనాన్ని స్థిరపరచున్నావని, సమస్త రాజ పరిపాలన నీదని నువ్వు చెప్పి ఉన్నావు. నీకు వందనాలు. ఈ రోజునైనా ప్రభా సమస్తాన్ని ఏలు వాడవుగా నువ్వు ఉన్నావు. నా పరిస్థితిని కూడా ఏలు వాడవుగా నువ్వు ఉన్నావు నాయన. నా జీవితంలో జరుగుతున్న సంఘటనలు నీవు అనుమతించిందే నాయన ప్రభా.
నీ అనుమతి లేకుండా జరగదు. అయితే ఈరోజు ఈ విన్న వాక్య ప్రకారము నా జీవితంలో ప్రభా తండ్రి యేసయ్యా నీ మేలును అలాగే నీ యొక్క ప్రభా తండ్రి గొప్ప కార్యాలను నా పట్ల నా జీవితం పట్ల నువ్వు జరిగిస్తావని నమ్ముచున్నాను. ఈరోజు ఎందరైతే భయంతో ఆందోళనలో ఉన్నారో అయ్యా నీవు శక్తిమంతుడు అని, నీ చేతిలో సమస్య ఉందని, ఆ సమస్య వెంటనే నువ్వు తీర్చగల సమర్థుడు అని ఎవరైతే నమ్ముతున్నారో ఈ క్షణమే ఆ కష్టాన్ని ఆ సమస్యని తొలగించమని అడుగుచున్నాము. అంతేకాదు నాయన ప్రభా తండ్రి పాపం చేసి నీకు దూరస్తులుగా ఉన్న బిడ్డల్ని నువ్వు చేర్చుకున్నావు. అంతేకాదు నాయన వారికి కావాల్సినవన్నీ కూడా నువ్వు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు ఈ ప్రార్థన మేము చేస్తుంటుండగా, ఈ వాగ్దానం నమ్మి ఈ ప్రార్థన మేము చేస్తుంటుండగా నీ జయము మేము చూసేలాగా సహాయం చేయండి. ఈ దినమంతా ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసే ఆత్మను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదండి. ఏ విషయంలో భయపడకండి. నీ కుటుంబాన్ని నిన్ను కాపాడే దేవుడు రాజ్య పాలన చేస్తూ ఉంటున్నాడు. సమస్త అధికారం ఆయన చేతిలో ఉంది. ఏ గవర్నమెంట్ వస్తుందో, ఎవరు మమ్మల్ని పోషిస్తారో, ఏ అధికారులు వస్తారో, ఏ మేనేజర్స్ మా పైన ఉంటారో అని మీరు భయపడకండి. సమస్తం ఆయన చేతిలో ఉంది. నీ తరపున ఆయన పనిచేయబోతున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే అనేకులకు షేర్ చేసి దేవుని దీవెనను పొందుకుని హ్యావ్ అ బ్లెస్డ్ డే అహెడ్. గాడ్ బ్లెస్ యూ.